నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని కందమూరు గ్రామంలో 44 లక్షల రూపాయలతో నిర్మించిన విలేజ్ హెల్త్ క్లినిక్, బస్ షెల్టర్ మరియు కమ్యూనిటీ షెల్టర్లను తెలుగుదేశం పార్టీ రూరల్ మండలం మహిళా అధ్యక్షురాలు నంబూరు వెంకటరమణమ్మ, టీడీపీ నాయకురాలు అంబూరు అన్నపూర్ణమ్మ తదితరులతో కలిసి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో కందమూరు గ్రామ అభివృద్ధికి 5,34 లక్షల రూపాయలు కేటాయించామని గిరిధర్ రెడ్డి తెలిపారు. ప్రజల సూచనలు, సలహాల మేరకే నెల్లూరు రూరల్లో అభివృద్ధి పనులు సాగుతున్నాయన్నారు. ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని కందమూరు గ్రామంలో స్థానికంగా ఉన్న కూటమి నాయకులు, అదేవిధంగా ప్రజల చేత, ముఖ్యంగా మహిళల చేత ఈరోజు 3 ప్రారంభోత్సవాలు చేసుకోవడం. ఒకటి, మెయిన్ రోడ్లో ఉన్న బస్ షెల్టర్, గౌరవ పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నిధులతో మెయిన్ రోడ్లోని బస్ షెల్టరు, అదేవిధంగా ఎస్టీ కాలనీలో ఒక రచ్చబండ లాంటిది ఒకటి 4 లక్షల రూపాయలతో గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ బీదా మస్తానరావు గారి నిధులతో, అదేవిధంగా ఎప్పటి నుంచో గ్రామస్తులు ఎదురు చూస్తున్న విలేజ్ హెల్త్ క్లినిక్ 36 లక్షల రూపాయలతో ఈరోజు ఈ 3 పనులు కూడా మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు శ్రీరెడ్డి గారి ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ధి పనులు మనం శంకుస్థాపన చేసుకున్నాం, ప్రారంభోత్సవాలు చేసుకున్నాం. ఇంకా కొన్ని వర్కులు కూడా జరుగుతూ ఉన్నాయి. సుమారు 850 కోట్ల రూపాయలతో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 18 గ్రామాల్లో కానీ 26 డివిజన్లో వివిధ శాఖలకు సంబంధించి 850 కోట్ల రూపాయలతో వివిధ రకాల అభివృద్ధి పనుల్ని మనం ఈరోజు సాధించుకున్నాం. కొన్ని పనులు పూర్తి అయిపోయినాయి, కొన్ని పనులు జరుగుతున్నాయి, కొన్ని పనులు టెండర్ దశలో, ఇంకా కూడా కొన్ని పనులు పెండింగ్ ఉన్నాయి. అవి కూడా రాబో రోజుల్లో అవి కూడా తీసుకొచ్చి చేస్తామని నమ్మకం ఉంది. ముఖ్యంగా ఈ రోడ్లో వచ్చేటప్పుడు మీరందరూ కూడా చూస్తూ ఉంటారు, 2 ప్రధానమైన సమస్యలు చాలా సంవత్సరాల నుంచి ఈ ప్రాంత గ్రామ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతుంది. వాటిల్లో ఒకటి కుటేపాళెం కలుసు, 2 ములుమూడి కలుసు. ఇప్పటికే ములుమూడి కలుసు పూర్తయింది. రేపు ఆదివారం అది ప్రారంభోత్సవం చేసుకుంటాం. భవిష్యత్తులో కూడా అదే పందాలు నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుకు పోతుందని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తాం. ముఖ్యంగా గ్రామాలకు సంబంధించి గ్రామాలన్నీ కూడా ప్రశాంతంగా ఉండాలా, ఎక్కడ గొడవలు ఉండకూడదు, ఎక్కడ కక్షపూరిత రాజకీయాలు ఉండకూడదు అనేదే ఉద్దేశంతో గత 12 సంవత్సరాల నుంచి కూడా శాసనసభ్యులు శ్రీరెడ్డి గారు ఏదైతే కొనసాగిస్తున్నారో, అదేవిధంగా ఒక శాంతియుత వాతావరణంలో గ్రామాలన్నీ కలిసిమెలిసి ఉండాలా. వచ్చేస్తా ఒక్క షాట్ ముందుకు వెళ్ళిపోతాం. కరెంట్ వాళ్ళకి చెప్పుకున్నాము, కరెంట్ వాళ్ళకి చెప్పి షెడ్యూల్ అడుగున్నాం. మిగిలిపోయిన కమల్ కుమార్ గ్రామాలు అందరూ బాగుండాలా. ఎందుకంటే ఏదైనా చిన్న చిన్న ఇష్యూలు, ఏదైనా గొడవలు అయితే అవి చేయి దాటిపోయిన తర్వాత ఎవరి చేతిలో ఉండవు. అలాంటి వాటిని
ప్రోత్సహించే తత్వం ఎమ్మెల్యే గారు శివరెడ్డి గారికి లేదు. భవిష్యత్తులో కూడా అదే పంద కొనసాగుతుంది. ఇప్పటిదాకా కూడా 18 గ్రామాల్లో కూడా అన్ని విధాల అందరినీ కలుపుకొని గ్రామస్తులు, గ్రామ పెద్దలు, అక్కడున్న పార్టీ నాయకులు సలహాలు సూచన మేరకే అభివృద్ధి పనులు కానీ ఇంకొకటి కానీ ఇప్పటిదాకా చేస్తున్నాం. అదేవిధంగా చేస్తామని కూడా తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు ఒక కందమూరు గ్రామానికి సంబంధించి మనం ఓపెనింగ్లు చేసుకున్నాం కాబట్టి కందమూరికి సంబంధించి ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ 24 నెలల్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వంలో ఈ 2 సంవత్సరాల కాలంలో శాసనసభ్యులు శ్రీరెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక కన్నమూరు గ్రామానికి సంబంధించి, అదేవిధంగా ఉన్న ఉప్పుటూరు సంబంధించి గతంలో ఎప్పుడూ లేని విధంగా, ఎప్పుడూ చూడని విధంగా 5,34,00,000 రూపాయలు పెట్టి ఈ గ్రామంలో అభివృద్ధి చేయడం జరిగింది. ఏదో ఉట్టి మాటలు చెప్పేది కాదు. ఎవరు వచ్చినా కూడా ఎక్కడైనా ఏం చేశాం 5,34,00,000 రూపాయలకి అని చూపించగలం. పంచాయతీరాజ్ సాధించి నియోజకవర్గానికి మరింత డెవలప్ అయ్యేదానికి మాకు అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా దయచేసి రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో మా పార్టీ, కూటమి పార్టీ, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు అందరినీ కూడా అటు సర్పంచులుగా కానీ, వార్డు మెంబర్లుగా కానీ, ఎంపీటీసీలుగా కానీ, జెడ్పీటీసీలుగా కానీ ఈ ఎలక్షన్ వచ్చినా కూడా ఇంకా కూడా ఈ ప్రాంతానికి సంబంధించిన సమస్యలు ఉంటే అవి కూడా